సో ఇంద్రనీల్ గారు చెప్పండి, నిన్న జగన్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా అవి ఆయన సవాల్ని మీరు స్వీకరించే పరిస్థితి ఉందా? తండ్రికి తగ్గ తనయుడు అని ఫస్ట్ నిరూపించుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోపణలు వస్తే సొంత కొడుకు కదా అని ఆరోపణల్ని అంటే ఇప్పుడు వెనకేసుకొచ్చినట్టు వెనకేసు రాకుండా అవసరమైతే సిబిఐ విచారణ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా చెప్పారో అదే తరహాలో ఆల్రెడీ సక్రమంగా జరిగి, అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టు ఏర్పాటు చేసి విచారణ చేసిన తర్వాత కూడా అంతా సక్రమంగా జరిగిందని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వాటిని వక్రీకరించి కేవలం డిఎస్సి విషయాన్ని డైవర్షన్ చేయడం కోసం ఏపీపీఎస్సిలో జరిగిన ఇప్పుడు గ్రూప్ 1 నియామకాలు అనేది అక్రమం అని ఏదో చెప్పాలని చూస్తున్నారు. సో దీన్ని మళ్ళీ ఇదొక ఛాలెంజ్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తీరు మరలా ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసింది. ఫస్ట్ థింగ్, మరి రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో చేసిన దాన్ని ఏ విధంగా అయితే చంద్రబాబు గారు స్టాండ్ తీసుకున్నారు, ఇప్పుడు కూడా అదే స్టాండ్ ఉంటుంది కదా. సో దీన్ని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా అంటే, నాకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్, నేను పాలిటిక్స్ ఫాలో అయ్యేదాన్ని బట్టి ఇక్కడ ఛాలెంజ్ని తీసుకునే పరిస్థితి అయితే లేదు. అయితే ఇక్కడ మరికొన్ని విషయాలు నేను అబ్జర్వ్ చేసింది ఈరోజు. ఈ ఆంధ్రజ్యోతిలో ఈరోజు రాశారు సార్, మళ్ళీ అదే యాగి, మెగా డిఎస్సి గ్రూప్ 1పై జగన్ 2 నాలుకల ధోరణి. అసలు ఆయన చెప్పింది ఏంటి, మీరు రాస్తుందండి? అసలు జర్నలిజం చేసే వాళ్ళని పెడుతున్నారా కంటెంట్ రైటర్లుగా, లేదు అంటే సినిమా స్క్రిప్ట్లు స్క్రీన్ ప్లే రాస్తారు చూడండి, మనకి యాదృచ్ఛికంగా మనకు కావాల్సిన విధంగా స్క్రిప్ట్ని మలుచుకుంటూ పోతుంటాం, వాళ్ళని పెడుతున్నారా? ఇప్పుడు నిజంగా జగన్, ఇప్పుడు ఒక పత్రిక అంటే ఏంటి, రాశారనుకోండి న్యూస్, జగన్ గారు ఏం చెప్పారు, ప్రూఫ్లు ఏం చూపించారు, సిట్ రిపోర్ట్ ఏం చూపించారు, అసలు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఎలా నడిచింది, మూల్యాంకనం అంటే ఆ కరెక్షన్స్ అనేవి ఎందుకు జరిగినాయి, అక్కడ సైన్స్ ఉండయా లేదా, కరోనా పరిస్థితుల్లో డిజిటల్ చేయాలని ట్రై చేశాము, అది దాన్ని కోర్టులు కూడా వద్దు మామూలుగానే చేయండి ఎందుకంటే నోటిఫికేషన్లు లేదని చెప్పారు. సో అలాగే జరిగింది, కోర్టు ఆర్డర్స్ వైజు జరిగినాయి. ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేదు, బ్యాంకు పీఓ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అంటే మీకు బార్ కోడ్ సిస్టంలో ఉంటుంది, ఏ ఇంటర్వ్యూవర్ ఏ ఆస్పిరెంట్ని ఇంటర్వ్యూ చేస్తారో కూడా ఎవరికి తెలియదు సార్, అప్పటికప్పుడు ఇస్తారు, ఏదో ఓ ప్యానల్లోకి వెళ్తాడు. సో ఆ ప్యానలే చేయాలని రూల్ కూడా ఉండదు. అంత కాంప్లికేటెడ్గా జరిగిన సిస్టమ్ని కూడా వీళ్ళు మళ్ళీ ఆ సిస్టమ్ కూడా ఇప్పుడు లేదనమాట, ఆ సిస్టాన్ని రివోక్ చేశారు. అంత డీటెయిల్గా చెప్పిందని మీరు రాసుకోండి, మీకు నచ్చినట్లు, అంటే మీరు ఒక పార్టీకి మద్దతుగా నిలబడాలి అనుకుంటే రాసుకోండి. కానీ ఏం రాయాలి, జగన్ గారు చెప్పింది రాసి కుదిరితే అందులో తప్పులు ఎతికి ఆయన తప్పు పట్టాలి తప్పితే ఏంటి ఆయన సక్రమంగానే జరిగింది, సిబిఐ విచారణకైనా సిద్ధం అంటున్నారు అనే విధంగా రాస్తూ 2 నాలుకల ధోరణి ఏంటి, అందులో 2 నాలుకల ధోరణి ఏముంది, 2 నాలుకల ధోరణి. ఆయన చాలా క్లియర్ గా స్టాండ్ తీసుకుని ఏమంటున్నారంటే సిబిఐ విచారణకు సిద్ధమా ఛాలెంజ్ అంటున్నారు. మీరే పైన ఉంది అధికారంలో మీరే, కింద ఉంది అధికారంలో మీరే, నేషనల్ స్టేట్లో. మీకు నిజంగా మీరు తప్పు చేయలేదు అనుకుంటే రెండింటిని సిబిఐ వేయండి, ఆయన తప్పు అని తేల్చండి, మీరు తప్పు చేయలేదని తేల్చండి, సింపుల్. ఓకే రాజు సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి అనేటువంటి కుంభకోణం మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఈవెన్ నీట్కి సంబంధించిన అంశాన్ని కూడా మనం పరిశీలిస్తే, నీట్ జరిగినప్పుడు ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళా పరీక్ష నిర్వహించి తప్పు జరిగిందన్నటువంటి దాని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పిన తర్వాత కూడా జంజీ ఎవరు ఒప్పుకోకుండా ఉవ్వెత్తున ఉద్యమం చేస్తే దెబ్బకి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు కూడా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి పని. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లో ఉంటే ఆ రకమైనటువంటి వ్యవహారం ఉంటుంది. అదే రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరైతే ఒక అసమర్థ ముఖ్యమంత్రి తనయుడు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంటే ఈరోజు ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నా, ఏడుస్తున్నా, ప్రతిపక్షాలు గోల పెడుతున్నా, రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నా, రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా, తిరిగి ఆ ఉద్యమం చేసే ఉద్యమకారులు పేకలు నొక్కేటటువంటి పరిస్థితులు, అనగదొక్కేటటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప దీని మీద ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో చేస్తున్నటువంటి ఆరోపణలు సత్యదూరమైన మాటలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్పడం వారి ఉద్దేశం అయితే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మగాడిలా, ఒక మొనగాడిలా, మొక్కబోని ధైర్యంతో నీతి నిజాయితీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడో ఆ రకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేశారు. ఇలా మాట్లాడితే అంటారు 11 సీట్లు, సీట్లతో సంబంధం ఉంది, 11 సీట్ల 164 సీట్ల కాదు, ఎవరిలో దమ్ము ఉంది, ఎవరిలో ధైర్యం ఉంది, ఎవరిలో నిజాయితీ ఉందంటే దానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అద్భుతమైనటువంటి తార్కాణం.
ఆయన అధికారంలో లేరు, ఏదో కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ మాకు అధికారంలో ఏ రకమైనటువంటి వాటా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, పైన మీ ప్రభుత్వం, కింద మీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి డిఎస్సి కుంభకోణం మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయండి, సిద్ధమేనా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు నిజాయితీ పరులు అయ్యి ఉంటే మాత్రం వారి ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి తప్పితే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయకుండా పక్కకు పోయి ఎవరు ప్రతిపక్షం లేనటువంటి అసెంబ్లీలోనేమో బేరాలు పలుకుతూ, మండలంలోనేమో బెంబేలు ఎత్తిపోతూ కనీసం చర్చకు ముందుకు రాకుండా చేయటం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1కి సంబంధించి 2 విషయాలు చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి రెడీ అని ఎలాగ చెప్పారు, బట్ అందులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే గ్రూప్ 1లో 163 మంది ఆఫీసర్లు గ్రూప్ 1గా సెలెక్ట్ అయ్యారు మా ప్రభుత్వ హయాంలో. దాంట్లో 325 మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. అయినటువంటి 325 మందిలో ఐఐఎంలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, బిఐటిఎస్లు ఎలాగంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎంత క్రీమీ లేయర్ అటెండ్ అయ్యారు అనడానికి. ఆ 325 మందిలో సుమారు 39 మంది సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అయినటువంటి వ్యక్తులు. అందులో 16 మంది ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఆర్ఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా సెలెక్ట్ అయ్యారు. మరి ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎంతమంది సింధు మాదిరి ఒలింపిక్స్లో మెడల్స్ తెచ్చారు చూపించారు కదా. అంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం అంటే పరిస్థితి ఎలా తయారైందంటే ఇదో దగా డిఎస్సి, దానికి మెగా ముసుగు, ఇక్కడ గెలుపుతో పని లేదు, పథకాలతో పని లేదు, రాత పరీక్షతో పని లేదు, ఇంకోటి పని లేదు. ఏముంది అంటే ఆటలాడండి, ఉద్యోగాలు పొందండి, సర్టిఫికేట్లు తెలుగుదేశం పార్టీ నాయకుల అధ్యక్షులు ఉన్న సంఘాలను తెచ్చుకొని చాలు, మీకు ప్రభుత్వ ఉద్యోగాలు దారాదత్తా చేస్తా ఉన్నటువంటి పద్ధతిలోనే నడిచింది. డిఎస్సి అనేటువంటిది అత్యంత పెద్ద కుంభకోణం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దీనికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయాలి. దాంతోపాటు గ్రూప్ 1కి మీరు సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేసినా మాకేం భయం లేదు, బెదురు లేదు, మేము దేనికైనా సరే సిద్ధంగానే ఉన్నాం, మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ వారిని, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నా మరోసారి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏపీపీఎస్సీకి సంబంధించి ఆయన అంత క్లారిటీగా చెప్పడం అనేది నాకు చాలా ఆసక్తి కలిగించింది. అసలు ఎక్కడ నిన్న ఆయనలో కాన్ఫిడెన్స్ ఆ లెవెల్లో ఉందా అనిపించింది. వీళ్ళేమో డబాయించినట్లు మాట్లాడుతుంటే ఆయన కాన్ఫిడెంట్గా మాట్లాడినట్లుగా నాకు అనిపించింది. ఏపీఎస్సీకి సంబంధించి హాయ్లాండ్ పేరు మీద డిజిటల్ అసలు వాటికి సంబంధమే లేదుగా, లేకుండా జరిగితే కూడా డిజిటల్ మూల్యాంకనం ఇదని వాళ్ళు వాదన చేశారు. సో వాటన్నింటినీ పటాపంచలు చేసినట్లు చాలా క్లియర్గా సార్ నిన్న ఇచ్చిన, అంటే ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లన్నీ బాగుంటున్నాయి, కానీ నిన్న ఇచ్చింది ఏంటంటే అసలు సూపర్ డోస్ లాంటిది. ఎంత సూపర్ డోస్ అంటే ఇప్పుడు ఎంత డిఫెన్స్లో పడిపోతుంది టీడీపీ గవర్నమెంట్ అనేది మీరు ఈ వారం రోజులు అబ్జర్వ్ చేసినా తెలుస్తుంది. ఎందుకంటే ఏ రేంజ్ ఆఫ్ రిఫార్మ్స్ తెచ్చారు అంటే అసలు అవకాశమే లేదు సార్. గ్రూప్ 1లో అవినీతి జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ పేపర్ మీద పేరు ఉండదు, ఓన్లీ బార్ కోడ్ ఉంటుంది. అంటే మీకు ఎగ్జామినేషన్ చేసే అతనికి తెలియదు అది ఎవరు పేపర్ అనేది. ఇంటర్వ్యూకి వెళ్తే వచ్చేది ఎవరు అతనికి తెలియదు, ఏ ప్యానల్లోకి వెళ్తాడో అభ్యర్థికి తెలియదు. సీసీటీవీ కెమెరాలు బయట ఎంట్రన్స్ దగ్గర పెట్టిన సీసీ కెమెరాలు కాదు సార్. ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర పెట్టిన సీసీ కెమెరాలు కాదు, ఎగ్జామ్ హాల్లోనూ ఇంటర్వ్యూ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంత పకడ్బందీగా నిర్వహించినా కూడా వాళ్ళు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పోలేదు. ఏది ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయినట్టు, పోలీస్ స్టేషన్ దగ్గర పోయినట్టు పోలేదు. సో అన్ని ఆధారాలు ఇప్పటికీ రెడీగా ఉన్నాయి. రెండోది ఏంటి, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టు ఏదైతే వేశారో ఆ సిట్టు కూడా తప్పు లేదనే చెప్పింది. ఏది సిబిఐ కాదు, వాళ్ళ సిట్టు, అది కూడా ఆధారసహితంగా చూపించారు. సో ఇక్కడ ఇంకొకటి సార్, లోకేష్ గారు సింధుకి ఇచ్చిన జాబ్తో స్పోర్ట్స్ కోటాని కంపేర్ చేశారు సార్. నాకు వచ్చిన ఒక డౌట్ చెబుతా చూడండి. అంతర్జాతీయ స్థాయి, ఎక్సెప్షనల్ కేటగిరీ అన్ని పక్కన పెడితే సింధు లాంటి వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగం అనేది ఇంకా పథకాలు సాధించడానికి, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని ఇంకా పెంచడానికి ఒక గౌరవము ప్లస్ ఆర్థిక ప్రోత్సాహకం. అంతేగాని వాళ్ళేమి ఆ డ్యూటీ చేయరు, ఏం చేయరు, వాళ్ళు 24/7 స్పోర్ట్స్ మీదే ఫోకస్ చేస్తారు. సో ఇప్పుడు ఇచ్చిన ఈ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన వాళ్ళు కూడా బోధన చేయకుండా ఏమన్నా స్పోర్ట్స్ ఆడతారా?
Correct. అంటే కంపారిజన్ మరి సింధుతో కంపేర్ చేస్తే సింధు ఏమి జాబ్ చేయదు సార్. అవును. తను కేవలం 24/7 ఆటలు ఆడినంత కాలం అట్లాగే ఉంటారు. తర్వాత రిటైర్మెంట్ అయితే ఉద్యోగం ఆలోచిస్తారు, అప్పుడు వస్తారు. అప్పుడు దాకా రాదు కదా. మరి అలాంటప్పుడు వీళ్ళని వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు వీళ్ళంతా బోధన వదిలేసి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ చేయకుండా వీళ్ళు ఆడుకుంటారా ఏంటి, నాకు కొత్తగా వచ్చింది డౌట్. కరెక్టే కదా. మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలకి టీచింగ్ చెప్పాలి కదా, ఆటలు నేర్పాలి కదా. ఆటలు కాదు సార్, వీళ్ళు పీఈటీలు కాదు, సైన్స్ మ్యాథ్స్ సోషల్ బోధించే టీచర్లు వీళ్ళు. అదే కదా సార్, అందరూ గోల పెడుతున్నారు. క్రీడా కోట కింద వాళ్ళకి కూడా ఇచ్చారా? క్రీడా కోట ఒక అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ ఆ టైప్ ఆఫ్ కేటగిరీ లాగా ఇచ్చారు తప్పితే ఇది పీఈటీ టీచర్లకు ఇచ్చిందో అట్లా పోలీస్ కోటాలో ఇచ్చిన అంటే పోలీసు అట్లాంటివి కాదు సార్. ఇది బోధన చేయాలి వీళ్ళు. అందువల్లనే ఈ టెట్ రాకపోయినా డిఎస్సీ రాకపోయినా స్పోర్ట్స్ కోటా కింద అంటే బీఈటీల కింద ఇచ్చారేమో. లేదు సార్ శాతం అయినా కూడా అది కూడా అసలు పరీక్ష రాయకుండా ఎట్లా ఇస్తారనేది ఇప్పుడు చర్చ. పైగా వీళ్ళే 2 జీవోలు ఇచ్చి మళ్ళీ తర్వాత వాటి 56 జీవో నెంబర్ 4 ఇచ్చారు, తర్వాత జీవో నెంబర్ 47 ఇచ్చారు, మళ్ళీ అయిపోయి ప్రాసెస్ అంతా అయిపోయింది, మళ్ళీ జీవో నెంబర్ 56 ఇచ్చారు. అంటే ముందు వాళ్ళ తాలూకా మనుషులు వచ్చే వరకు ఏంటంటే ఈ జీవోలు తెచ్చి గేట్లు ఎత్తారు, వాళ్ళ తాలూకా మనుషులు అందరూ రాగానే గేట్లు మూసేసి మళ్ళీ కొత్త జీవో ఇచ్చేసారు. అసలు ఈ రకమైనటువంటి వ్యవహారం ఎప్పుడూ చూడలేదు. పరీక్ష నిర్వహణ అనేటువంటి సార్ జనరల్ గా మన డిఎస్సి వరకు వెళ్ళక్కర్లేదు. మామూలుగా ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాను, మా కాలేజీలో ఒక అటానమస్ కాలేజీలో పరీక్ష పెట్టాలంటే వాళ్ళు 2-3 సెట్ల పేపర్లు 2-3 చోట్లను తయారు చేసి తెచ్చి అప్పటికప్పుడు ఒకటి తీస్తారు. పరీక్ష పేపర్ తయారీ ఒకరు చేస్తారు, పరీక్ష నిర్వహణ ఒకరు చేస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం 2 కలిపి ఒకే వ్యక్తి ఒకే అధికారి చేతిలోకి తెచ్చారు. అది ఒక తప్పు. తర్వాత చూస్తే ఎక్కడా కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పరీక్ష నిర్వహణలో అయితే కొత్తగా విన్నాను, చాలా పర్ఫెక్ట్ గా చెప్పినట్టు అనిపించింది జగన్ గారు. 100% మొన్న జరిగినటువంటి డిఎస్సి అనేటువంటిది ఉద్దేశపూర్వకంగా చేయాలనే ఆలోచనతో చేసినటువంటి కుంభకోణం. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను అమ్మేసుకున్నారని చెప్పి పాప అభ్యర్థులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. దొన్నపోతు మీద వర్షం కురిసినట్టుంది. డిఎస్సి మీద ఎంత మాట్లాడుతున్నా బయటకు వచ్చి సిబిఐ ఎంక్వైరీని యాక్సెప్ట్ చేసే దమ్ము ధైర్యం నారా లోకేష్ లేదంటే డెఫినెట్లీ దర్ ఇస్ అ కాన్స్పిరసీ, దర్ ఇస్ అ స్కామ్ ఇన్ దిస్. రైట్, మీరేమంటారు ఏపీపీఎస్సీ సంబంధించి ఆయన ఇచ్చినటువంటి వివరాలు? సార్, ఏపీపీఎస్సీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇకపై యూత్ కానివ్వండి, జంజీ అవ్వచ్చు, లేదు రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకి అటెండ్ అయ్యేవాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు అధికారంలో ఉంటే ఎలాంటి తప్పు జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే అంత క్లియర్గా ఎలా జరిగింది ఎగ్జామ్, అంటే అసలు ఇందులో తప్పు జరిగే ఛాన్సే లేదు అనే అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ప్రూఫ్ చూపించారు, చూసారా? సో అసలు యూత్ అనేది మాత్రం ఆ వీడియో కానీ ఆయన చెప్పింది కానీ చూశారు అంటే డెఫినెట్లీ 200% పైగా ఏపీపీఎస్సీ తీసుకొచ్చి ఏదో చేయాలని చూశారు కానీ మొత్తం పటాపంచలు చేసిన వాళ్ళు చెప్పిన ప్రతిదీ అబద్ధమే కదా సార్. హాయిలాండ్ అనేది అసలు లేదు, దానికి ప్రాముఖ్యతే లేదు. బహుశా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వీళ్ళంతా ఆ రోజుల్లో ఆ కేసు వాళ్ళ మీద కోపంతో ఏమైనా చేశారా అనే డిఎస్సీని పక్కదో పట్టించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మాయ పేరే ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప లేదు సార్.